మీరు చూస్తుంది KB9 న్యూస్, ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. జీవీఎల్ పద్మ 40 సంవత్సరాల నిరీక్షణ సత్ఫలితాలు వస్తాయని ఆశ. సాసల గౌరీ. వివరాల్లోకి వెళ్తే, విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ కార్యవర్గం నేతృత్వంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు జీవీఎల్ పద్మ మాట్లాడుతూ, గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ సమయంలో తమ విలువైన భూములు త్యాగం చేసిన వారికి ఇంకా ఆర్ కార్డు ఇచ్చారు తప్ప ఉండడానికి నివాసం ఏర్పరచలేదని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్రం రూపురేఖలను మారుస్తున్న తరుణంలో స్టీల్ ప్లాంట్ భూ నిర్వాహకులు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గత 40 సంవత్సరాల నుంచి ఆర్ కార్డు హోల్డర్ 649 సాసర్ల సన్యాసమ్మ అనే మహిళకు ఫ్లాట్ కేటాయింపు కోసం తిరుగుతున్న అధికారుల నుంచి సమాధానం శూన్యమే అని అన్నారు. దీంతో మహిళ తమ స్వచ్ఛంద సంస్థని ఆశ్రయించారని ఆమె తెలియజేశారు. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సారథ్యంలో న్యాయం జరిగేలా చూస్తామని ఆమె అన్నారు. మరిన్ని విషయాలు KB9 న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు. గత 40 సంవత్సరాలుగా ఒక్క మహిళ సాసల సన్యాసం అనే మహిళ ఆవిడ కొన్ని సంవత్సరాలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి కొంచెం పెద్ద అయ్యాక ఆవిడని బాగా చూసుకొని మళ్ళీ ఏదో చిన్న చిన్న శోషణలు చెప్పుకొని మీ ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలకి స్పాట్ పేమెంట్ లాగా స్పాట్లోనే చాలా న్యాయం జరుగుతుంది. దయించి మా బాధను అమ్మాయి బాధల్లో చెప్తుంది, తన వివరాలు చెప్తుంది. దయించి మీరు మీడియా తరఫున ఈ అమ్మాయి బాధను కూటమి ప్రభుత్వం చేరనిచ్చి ఆమెకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. మా పేరు సాసల గౌరీ. మేము వడ్లపూడి నివాసితులు. మా తాతగారు గుండా సోమేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆయన తనకు భూములు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు తనకు భూములు తీసుకోవడం జరిగింది. ఆ మూమెంట్లో మా మదర్ 17 ఇయర్స్ ఒక విడో కాబట్టి ఆమెకు ఒక ప్లాట్ అనేది ఒక ఆర్ కార్డు అలాట్మెంట్ చేయడం జరిగింది. అది ఆర్ కార్డు నెంబర్ ఏమో 649 అనమాట. దానికి అంత నేను అప్పటికి నా వయసు 5 ఇయర్స్ అమ్మాయి. నేను అప్పటికి ప్లాట్ అనేది ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు మాత్రం ఇవ్వనే లేదు. నేను నేటికి 40 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము. వాళ్ళు 2 సార్లు మాకు అమ్మగారి పేరు మీద శాసన సన్యాసమ్మ గారి పేరు మీద అలాట్మెంట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి రికార్డులు చూపిస్తున్నారు. కానీ మాకు ఇంతవరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి. వేరే వాళ్ళకి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేస్తారు. మాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇచ్చి వేరే వాళ్ళకి పలానా వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోలేదు అందుకే అలాట్మెంట్ చేశాము అని చెప్పేసి ఒక మాట చెప్పినా బాగుండేది. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇచ్చిన ఫ్లాట్ ఏదైతే ఉన్నదో అది వేరే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది. ఇలా 2 టైమ్స్ జరిగింది. ఆల్రెడీ రికార్డ్స్లో కూడా ఉన్నాయి. అది ఏ ప్లాట్ కూడా ఇంతవరకు మాకు మా అధీనంలో ఒక్క ప్లాట్ కూడా లేనే లేదు. అందుకు నేను ఇంతవరకు తిరిగి ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా తిరగడానికి మా మదర్కి అయితే ఇంకా చావు బ్రతుకుల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆవిడ పూర్తి డిప్రెషన్ పేషెంట్ అనమాట. నేనేమంటానంటే అందుకే ఇండియా మహిళా ఫౌండేషన్ పద్మ గారికి నేను ఆశ్రయించాను. ఈవిడ ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అందుకు నేను ఏమంటే లాస్ట్ టైం పద్మ గారిని వీళ్ళు టీం మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది SO ఆఫీస్కి. అక్కడ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని కలవడం జరిగింది. మేడం మాకు అందరూ కూడా మాకు ఒక సమర్థించి ఏదో ఒక విషయం చెప్పి పంపిస్తున్నారే తప్ప ఎంతవరకు వాళ్ళు మాకు ప్లాట్ పరం దగ్గర మీకు ఇస్తామని ఒక హామీ మాత్రం ఇవ్వడం లేదు. ఎంక్వైరీ చేశారు. మా ఆధార్ నేమ్లో ఒక ప్లాట్ కూడా లేదు. ఇదివరకు అలాట్మెంట్ అయినా మీరు ఎందుకు కట్టలేదు అన్నారు. సార్ మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మేము కట్టుకోలేదు. ఇప్పుడు పరిస్థితి బాగుంది అనేసి కూడా నేను చెప్పలేను. ఎందుకంటే నా అమ్మ పూర్తిగా డిప్రెషన్ పేషెంట్. ఆవిడ ఎప్పుడు ఏమైపోయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ వారు అప్పుడు నాకు ఏమైనా ప్లాట్ ఇస్తారా? నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని త్రూగా నాకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దయచేసి మీరందరూ నాకు ఒక సపోర్ట్గా నిల్చొని మా అమ్మగారికి ఒక్క న్యాయం, నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికినందుకు మా అమ్మగారికి ఇది ఒక్కటి వచ్చిందని చెప్తే చాలు, ఇంకేంటి నాకు వద్దే వద్దు. కానీ ఒక్కటి నేను ఏం చెప్తున్నానంటే ఆవిడ ఉన్నప్పుడే నేను ఏదైతే ఉందో మీ
అందరి త్రూగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడాను. మా అమ్మగారికి ఒక్క ప్లాట్ అనేది మా పిల్లకి ఇది ఒక్కటి ఉంచాను అంటూ చాలు, నాకు ఇంకేం వద్దు. నేను మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇప్పించండి. నమస్కారం అండి, నా పేరు రాజేష్. ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ స్థాపించి 2 సంవత్సరాల నుంచి మహిళలు ఎక్కడైనా సమస్య ఉంటే మేము ఉన్నాం అంటూ ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఐఎన్టీసీ లీడర్గా ఆవిడ ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా సమస్యలను తమదంటూ సమస్యగా తీసుకుంటూ జీవీఎల్ పద్మ గారు తీసుకువెళ్తున్నారు. ఆ కార్యవర్గంలో నేను ఒక భాగస్వాముడిగా ఉండి మహిళల సమస్యలు ఏవైనా ఎలాంటివైనా ఒక ప్రచార కార్యకర్తగా ప్రచురించడం జరుగుతుంది. స్వచ్ఛందంగా ఎలాంటి ఈ సేవలో చేరాలనుకునేవారు జీవీఎల్ పద్మ గారి ద్వారా ఆ సేవలో మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు. ఈ ప్రధాన సమస్య 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారికి స్పెషల్గా మేము వెళ్ళి అడిగాం, మేడం గారు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు కేటాయింపు జరగడం లేదు అని. ఆవిడ ఒకటే అన్నారు, 40 సంవత్సరాలు అయిపోయింది, ఇంక ఈ విషయంపై ఎందుకు ఫోకస్, ఇప్పటికే 300 మంది ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆర్ కార్డు ఉండి ఫ్లాట్ కేటాయింపు జరగలేని వారు. వాళ్ళ గురించి చూడమంటున్నామే తప్ప వీళ్ళు ఆల్రెడీ 2 సార్లు జరిగిపోయినట్టు ఉంది కనుక సిస్టంలో ఈవిడ గురించి అవ్వడం చాలా అలసత్వం అవుతుంది. అయినా ఎంక్వైరీలు పెట్టాము అంటున్నారు. ఎంక్వైరీలు దపదపాలుగా జరుగుతున్న అధికారులు ఎంతమంది మారిపోయినా ఆవిడ అంటున్నట్టు 5 సంవత్సరాల బేబీ నుంచి ఇప్పటి వరకు ఆ సమస్యపై తిరుగుతుందంటే ఎంతమంది పాలకులు మారుంటారు. కానీ ద ఇండియన్ మహిళా ఫౌండేషన్ కార్యవర్గం ఈ సమస్యపై ఇంకా హైయర్ అడ్వకేట్స్ వరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సమస్యపై నారా లోకేష్ వారికి కూడా స్పెషల్గా ఒక సపరేట్ మెయిల్ ద్వారా ఆయన సమస్యలు తెలియపరిచారు అనుకుంటున్నారు, తెలియపరిచారు. అది కూడా ఆ వింగ్లో కూడా మేము ముందుకు వెళ్తామని సభాపూర్వకంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.